ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అని అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి. అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళకి 2026లో మనకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే ప్రత్యేకంగా గురువు, శని, రాహుకేతువులు, శుక్రుడు, కుజుడు, రవి, బుధగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ధనస్సు రాశి వాళ్ళకి 7వ స్థానంలో గురువు యొక్క సంచారం. దేవగురువైన బృహస్పతి జనవరి 1వ తారీఖు వరకు ఉండటం వల్ల శుభకార్యక్రమాల నిర్వహణ, శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉండటం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఏదైతే వాళ్ళు వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో అనుకూలంగా ఉండటం, కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా కూడా ఆదాయం అనేది 2026లో చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని అవమానాలు జరుగుతున్నా, 1% అవమానాలు జరుగుతున్నా ఆర్థిక పరంగా మటుకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఐఐటి, జేఈ లాంటివి కానీ, ఎంసెట్ లాంటి వాటిలో కానీ
వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ అలానే చదువును కానీ ఆపుకున్నారో మళ్ళీ కాన్సన్ట్రేషన్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం, చిరు వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఓవరాల్గా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటి వరకు బాగుంటుంది నోట్ చేసుకోవాలి వీళ్ళందరూ కూడా. అంటే ఎప్పటి వరకు అంటే జూన్ 1వ తారీఖు వరకు బాగుంటుంది. జూన్ 2వ తారీఖు తర్వాత మటుకు మీరు పొదుపు పాటించండి. ఎప్పటి వరకు అక్టోబర్ 31 వరకు పొదుపు పాటించండి. అంటే పొదుపు పాటించడం అంటే పిసినార్తనం అని కాదు. ఎందుకంటే రాస్యాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో ఉండటం, జూన్ 1 వరకు ఉంటాడు. 2వ తారీఖు అష్టమంలో ఉండటం వల్ల అష్టమంలో డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అక్టోబర్ ఏదైతే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఖర్చు చేయండి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ భాగ్యస్థానంలో గురువు వస్తాడు. కాబట్టి టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఏదో కేవలం జూను 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే, మిగతా రోజులన్నీ కూడా ఓవరాల్గా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగాలు, నిరుద్యోగులు వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం అనేది శుక్రబలం వల్ల ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రోల్ అని మనం తీసుకోవాలి. అలానే బుధుడు వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు. రియల్ ఎస్టేట్, కుజుడు వల్ల కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ధనుస్సు రాశి వాళ్ళకి శని జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల, అంటే జూలై ఏదైతే 24 వరకు కూడా శని బాగుండాడు. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ శ్రద్ధ చూపించండి. జూలై 25 నుంచి టోటల్గా గురువు బాగుంటాడు. ఇక్కడ అంటే జూలై 25వ తారీఖు నుంచి శని బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే ఒకవైపు జూన్ 2వ తారీఖు వరకు గురుబలం బాగుంటుంది. జూలై 25 నుంచి మళ్ళీ మిమ్మల్ని శని నడిపిస్తాడు. అంటే ఏదో గ్రహం అనేది ఆదుకుంటుంది అని అర్థం. 25 దగ్గర నుంచి డిసెంబరు 10వ తారీఖు వరకు కూడా శని యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ధనాదాయం బాగా పెరగటం, ఉష్ణవ్యాధులు బాగా పెరగటం, ఆరోగ్యపరంగా గతం కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క బలాన్ని చూస్తే రాహు కూడా డిసెంబర్ 6 వరకు కూడా చాలా బాగుంటుంది. ఇళ్ల నిర్మాణం కానీ, గృహ ఉపకరణ వస్తువులు కానీ, ప్రత్యేకమైన వ్యక్తులు కలవటం వంటి ప్రత్యేకమైన ప్రయాణాలు చేయటం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 6 దగ్గర నుంచి రాహు యొక్క డిసెంబర్ 6 నుంచి కొంత జాగ్రత్త ఉండాలి. భార్యాభర్తల మధ్యలో సర్దుబాటు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం ఇంపార్టెంట్. కుటుంబంలో కలహాలు రాకుండా బంధుమిత్రులతోటి కూడా సహనంగా ప్రవర్తన చేయటం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రత్యేకమైన విషయం. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు డిసెంబర్ 6 వరకు అనుకూలంగా ఉంటాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, జ్ఞానాన్ని ఎక్కువగా ఉండటం, ప్రతిదానిలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన వ్యక్తులు, నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలా డిసెంబర్ 7 నుంచి కొంచెం అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శుక్రబలం వల్ల వివాహ శుభ కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయ విషయంలో లోటు లేదు. కొద్దిగా అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వివరించండి. నేను చెప్పే రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి.
వివాహం కాని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకొని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడగా లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవత గోత్ర పర్వాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.